Hi guys, welcome to Anuveda Kitchen World. Today video, baby healthy food recipe. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. దీన్ని వీక్లీ 2 or 3 times బేబీకి ఫీడ్ చేయొచ్చు. దీనికోసం ఒక క్యారెట్ ని తీసుకొని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కాలీఫ్లవర్ ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. సగం టమాటోను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 tablespoons రైస్ వేసుకోవాలి. నేనైతే 1 year బేబీకి ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీరు 1 year బిలో బేబీకి అయితే 2 tablespoons రైస్, 1 tablespoon మూంగ్ దాల్ సరిపోతుంది. 1 year అబోవ్ బేబీకి 3 tablespoons రైస్ తీసుకోవాలి. 2 tablespoons మూంగ్ దాల్ కూడా వేసుకోవాలి. వీటిని 2 times బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 tablespoon గీ వేసుకోవాలి. మీ దగ్గర స్టీల్ కుక్కర్ ఉంటే స్టీల్ కుక్కరే వాడండి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి క్యారెట్ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది బేబీ హార్ట్ ని, లంగ్స్ ని, కిడ్నీస్ ని హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది బేబీ స్కిన్ ని, హెయిర్ ని, ఐస్ ని అండ్ లివర్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. ఇది బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకుని 2 minutes ఫ్రై చేసుకోండి. క్యాలీఫ్లవర్ లో హై విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి, విటమిన్ B6, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఈ బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. లో సోడియం కూడా ఉంటుంది. కానీ ఇది కొంతమంది పిల్లలకి పడదు. దీనివల్ల వామిటింగ్స్, స్టమక్ అప్సెట్, ఇంకా ఎలర్జీ కూడా వస్తుంది. ఒకసారి బేబీకి ఫీడ్ చేసి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. టమాటోలో విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, విటమిన్ కే ఉన్నాయి. ఈ బేబీ బోన్స్ ని స్ట్రెంథెన్ చేస్తాయి. అలాగే బేబీ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్, పెసరపప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోండి. మూంగ్ దాల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి. ఇది బేబీస్ కి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది బేబీస్ లో హెయిర్, స్కిన్ ఇంకా నెయిల్స్ ని హెల్దీగా ఉంచుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది. రైస్ లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్నాయి. దీంట్లో ప్రోటీన్ ఇంకా కాల్షియం కూడా ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా బేబీలో వెయిట్ గెయిన్ కూడా చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 glass వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 whistles వచ్చే వరకు కుక్ చేసుకోండి. 4 whistles తర్వాత ఇది ఇలా కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.